గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే అండి. మేము గురువారం 27వ తేదీ 2025 సంవత్సరం 11 కువైట్ నుంచి యాక్చువల్గా శ్రీలంక ఎయిర్వేస్ నుంచి కువైట్ నుంచి కొలంబో టు చెన్నై టికెట్ తీసుకొని వచ్చాము. కువైట్ ఎయిర్పోర్ట్ లో వచ్చిన తర్వాత అక్కడ ఫ్లైట్ లేట్ అని చెప్పారు. మేము 7 o'clock వచ్చాము. తర్వాత ఫ్లైట్ వచ్చి షెడ్యూల్ మారింది కాబట్టి 1 o'clock ఆ టైం కువైట్ టైం వచ్చింది. కొలంబోలో ఉదయం వచ్చింది. ల్యాండ్ చేసేదానికి వీలు కాలేదు, వెదర్ సరిగా లేదు, వెదర్ సహకరించలేదని చెప్పి ల్యాండ్ చేసి టచ్ చేసి మళ్ళా లేసిపోయి 20 నిమిషాల పైన గాలిలో చక్కర్ కొట్టి అదే కొలంబోలో వేరే ఎయిర్పోర్ట్ దగ్గర మమ్మల్ని ల్యాండ్ చేశారు. మేము అనుకున్నామంటే ఓకే దిస్ ఈస్ ద వెదర్ ప్రాబ్లం కాబట్టి ఇబ్బంది ఏముంటుందని చెప్పి ఉద్దేశంతో మేము కూడా గమనినాం. 3 గంటల వరకు ఫ్లైట్ లోనే పెట్టారు మమ్మల్ని. తర్వాత వెదర్ అదే విధంగా ఉంది, మేమేమి ఇంకేమి మార్పు ఏమి లేదని చెప్పి అదే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఏదో స్నాక్స్ ఇచ్చారు. తర్వాత వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీ లగేజ్ తీసుకొని మీరు వెళ్ళిపోయి బయటికి పండి మిమ్మల్ని బై రోడ్ లో మేము కొలంబో ఎయిర్పోర్ట్ పంపిస్తాము. అక్కడి నుంచి మీకు చాలా పోయేదానికి ఈజీగా ఉంటుంది, అక్కడ ఫ్లైట్ ఉంటుందని చెప్పి తీసుకొని వచ్చి మా లగేజ్ మేమే తీసుకున్నాము. చాలా ఇబ్బంది పడినాము. మమ్మల్ని ఎంతవరకు ఏ రకంగా ట్రీట్ చేశారంటే లైక్ ఏమంటారు, ఒక భిక్షగాళ్ళ మాదిరి రోడ్డు మీద వదిలేసి 1.5 గంట ఒక బస్సు వచ్చింది. ఆ బస్సులో కూడా చాలా వరకు రష్, తోపులాట. అదే విధంగా ఏదో కష్టపడి మేమందరం మా లగేజ్ తీసుకొని అక్కడ బస్సులో పెట్టుకొని తర్వాత బై రోడ్ 3 గంటల ప్రయాణం. అది దాదాపు 200 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మేము వాడు దించిన ఎయిర్పోర్ట్ కి ఈ కొలంబో ఎయిర్పోర్ట్ కి వచ్చేదానికి రాత్రి ఇక్కడికి వచ్చేటప్పుడు కొలంబో ఎయిర్పోర్ట్ కి వచ్చేటప్పుడు దాదాపు 11 o'clock 11:30 ఆ ప్రాంతం అయింది. ఓకే, అది కూడా ఏమి ఇబ్బంది లేదనుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సహాయం లేదు, ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏ రకంగానూ మాకు ప్రొవైడ్ చేయలేదు. అక్కడేదో ఆ హోటల్లో కొద్దిగా స్నాక్స్ ఇచ్చారు, అంతే అంతే. ఆ తర్వాత మాకు ఏమీ ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ న్యూ బోర్డింగ్ ఇచ్చారు మాకు. ఈ రోజు 7 o'clock 7:20కి ఫ్లైట్ అని చెప్పారు. తర్వాత 1-2 గంటల తర్వాత అది కూడా క్యాన్సిల్ అయిపోయిందని చెప్పారు. మేము పోయి రిపోర్ట్ చేస్తే ఎవరే కానీ రెస్పాన్స్ అనేది లేనే లేదు. నో ఫుడ్, నో అకామిడేషన్, విత్ ఇన్ వాటర్ ఆల్సో నాట్ ప్రొవైడెడ్. ఇంత అధ్వానంగా ఉందంటే వీళ్ళ బిహేవియర్ అంత అధ్వానంగా ఉంది. ఇండియన్స్ చాలా మంది ఉన్నారు, తమిళనాడు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఇన్ని రకాలుగా వాళ్ళను రిక్వెస్ట్ చేసినా, ఇన్ని రకాలుగా వీళ్ళు ఫోర్స్ చేసినా ఏ ఉపయోగం లేదు. మాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. మేము ఎట్లున్నామంటే అంత ఇబ్బందిలో ఉన్నాం. మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి 1 week 2 weeks సెలవులు వచ్చేవాళ్ళు ఉన్నాం. నాకు 2 weeks సెలవు. నేను ఎన్నో పనులతో నేను వచ్చాను. ఇక్కడ 3 days అయిపోయింది. నేను ప్రెషర్ పేషెంట్ని. నేను తప్పనిసరిగా నిద్రపోతేనే నాకు ఆరోగ్యం బాగుంటుంది. 3 days నుంచి నాకు నిద్ర కూడా లేదు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మా దగ్గర. ప్లీజ్ ఏదో ఒక రకంగా మీరు గవర్నమెంట్ కు చెప్పి ఏదో మాకు ఫ్లైట్ అరేంజ్ చేసి మెడ్రాస్ వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని మీ ద్వారా ఆర్టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాం. మేము 27వ తేదీ వచ్చేసి వెస్ట్ ఆఫీస్ కువైట్ నుంచి వచ్చాము. తీసుకొచ్చిన తర్వాత మమ్మల్ని నుంచి డైరెక్ట్ గా తీసుకురాకుండా మద్దల ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. మద్దల ఎయిర్పోర్ట్ నుంచి అక్కడే ఉండేసి సాయంత్రం బస్సు పెట్టి మా లగేజ్ మేమే తీసుకొని ఆ నుంచి బస్సుకు వచ్చిన తర్వాత ఇక్కడ వదిలేసాం మమ్మల్ని కొలంబోలో. అప్పటి నుంచి మాకు దిగిన నుంచి కానీ అన్నం కానీ నీళ్లు కానీ ఏమి లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈవెన్ వాటర్ కూడా వాటర్ ఇవ్వలేదు. సెక్యూరిటీ పిలుస్తామని అన్నారు. చాలా వరస్ట్ గా మమ్మల్ని రిసీవ్ చేస్తున్నారు. ఇక్కడ మా దగ్గర వచ్చేసి ఇండియన్ కరెన్సీ ఇక్కడ తీసుకోవాలి, ఫుడ్ కూడా కోవిడ్ కార్డ్ కూడా తీసుకోవాలి. వాళ్ళ దగ్గర కార్డ్స్ స్వైప్ చేయడం, మా దగ్గర కార్డు స్వైప్ చేస్తాం. మా దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు, గొడవ చేస్తారు. దయచేసి ఏదైనా చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చండి. ఎందుకంటే మేము వచ్చి 5 రోజులు సెలవు మీద వచ్చాము. ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది. వాళ్ళు 10 అడిగినప్పుడు క్యాన్సిల్ తప్ప ఇది ఫ్లైట్ డీటెయిల్స్ ఇవ్వట్లేదు. చాలా మంది చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ దయచేసి యాక్షన్ తీసుకోవాల్సి గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.